ఇప్పుడు సంధ్య స్టూడియో డిజిటల్ స్టూడియో 56 ఫిల్మ్స్ చేసామండి, తెలుగు, కన్నడ, తమిళ్లో. ఆ స్టూడియోని ఆ స్టూడియోలోనే మన జగన్నాటకం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ జరుపుకోవటం జరిగింది. మాకు కీ ఫిల్మ్స్ అని చెప్పి దాని ద్వారా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఈ మధ్యనే అడుగుపెట్టాము. కీ ఫిల్మ్స్ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారైన ప్రదీప్ నందన్ గారికి, ఈ సినిమాలో ఆయన లీడ్ రోల్ కూడా చేశారు. నేను యుఎస్లో ఉన్నప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని వాళ్ళని చూడటం జరిగింది. నేను కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ఈ చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. సో ఆయన హీఈస్ ఏ వెరీ క్వాలిఫైడ్ పర్సన్. హౌ టు ఐడెంటిఫై క్వాలిఫైడ్ పీపుల్ అనేది ఆయనకి బాగా తెలుసు. తను చేయాలనుకున్నది అచీవ్ చేయటం కోసం చాలా ఈ సినిమా కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ క్వాలిటీ తీసుకురావడం కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా మేము బ్యాక్ టు బ్యాక్ ఆయనకి అన్ని సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాము. జగన్నాటకం మూవీ March 13th ఫ్రైడేకి రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. యు లైక్ ద మ్యూజిక్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎమోషన్స్ అందరికి కనెక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ close to all of us, all of our hearts, because we have put in a lot of hard work and effort. So please go watch because we are getting a very good response for the audio and the trailers also. So we're waiting to see what will happen on the 13th. Hoping it will be a great success, and thanks to all the cast and crew. Thank you. నా పేరు ఉషశ్రీ, మూవీలో సిస్టర్ క్యారెక్టర్ చేశాను. అండ్ నా ఆడియో గురించి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఇట్స్ వెరీ నైస్. అండ్ మూవీ వచ్చేసి 13th ఫ్రైడే మార్చ్ రిలీజ్ అవుతుంది. మూవీ ఇట్స్ పెయిన్ఫుల్ థ్రిల్లర్ మూవీ. ఆయన జగన్నాటకంలో ఆయన తపన, ఉత్సాహం, తను ప్రూవ్ చేసుకోవాలి అనే జీల్ కనిపిస్తుంది. ఈ తపన ఇలా కంటిన్యూ చేస్తే జగన్నాటకం సినిమా తెలుగు చిత్రరంగంలో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆయన తపన్ని కంటిన్యూ చేస్తే మటుకు తెలుగు చిత్రరంగంలో డైరెక్టర్స్ లిస్టులో మంచి డైరెక్టర్గా ప్రదీప్ నందన్ గారు ఎప్పుడూ ఉంటారు. ఐ విష్ హిమ్ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మూవీలో బంటి అన్న క్యారెక్టర్ వేశాను. నేను ఐఎమ్ థీఫ్ అనమాట మూవీలో, బంటి క్యారెక్టర్ అనే క్యారెక్టర్. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రదీప్ గారు. ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ మహేంద్ర చక్రవర్తి గారు హూ క్యాస్టెడ్ మీ ఇన్ దిస్ మూవీ. ఆయన ఈ మూవీకి కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ మూవీలో మొట్టమొదటిసారి సీనియర్ ఆర్టిస్ట్ అయిన శివాజీ రాజా గారితో పనిచేసే అవకాశం నాకు కల్పించారు. దట్ ఈస్ అ లెర్నింగ్ కర్వ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మూవీ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆన్ March 13th. తప్పకుండా అందరూ చూడండి. ఈ మూవీలో వన్ ఆఫ్ ద హైలైట్స్ వుడ్ బీ ద స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా రాసుకున్నారు ప్రదీప్ గారు. I hope you will like the screenplay and you'll like the movie. Thank you. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా నేను కొరియోగ్రాఫ్ చేశానండి, సింగిల్ కార్డ్. ముఖ్యంగా ప్రదీప్ గారితో వర్క్ చేయడం నాకు ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్తో వర్క్ చేసినట్టు అనిపించింది. అంటే ప్రతి షాట్ కూడా యాక్చువల్గా ఏంటంటే సాంగ్స్లోని డైరెక్టర్స్ ఎవరు కూడా నార్మల్గా డాన్స్ మాస్టర్కి ఇవ్వగానే ఆ ప్రదేశంలో కనబడరు, నార్మల్గా ఎవరు రారు, ఏదైనా మాంటేజ్ ఉంటే తప్ప. బట్ ప్రతి షాట్లో కూడా ముందుగానే ప్రతి షాట్ని కూడా షార్ట్ డివిజన్ చేసుకుని క్లీన్ అండ్ క్లియర్గా ముందుగానే మేము షూటింగ్ బిఫోర్గానే చేసుకుని వచ్చాము. సో జగన్నాటకం March 13th రిలీజ్ అవుతుంది. సో ఈ డే గురించి ఆల్మోస్ట్ నేను 2 years నుండి వెయిట్ చేస్తాను. సో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ. విన్నంత వరకు అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్కి. సో ఐ హావ్ టు థ్యాంక్ ప్రదీప్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సాంగ్స్ పరంగా అయితే మ్యూజిక్ పరంగా నేను మాట్లాడాలి అంటే ఈవెన్ ఒక పిన్ సౌండ్ వినిపించినా అది ప్రదీప్ చాయిసే. సో టోటల్ అంటే మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ డైరెక్టర్ ప్రదీప్కి వెళ్ళాలి. సో మూవీ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.